హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ గెలాక్టస్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి, అండ్ అలాగే డాక్టర్ డూమ్ గురించి కూడా. గెలాక్టస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి, అండ్ వాటి వల్ల అనుకున్న దానికన్నా గెలాక్టస్ రోల్ మల్టీవర్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. రీసెంట్గా జరిగిన శాన్ డియేగోస్ కామికాన్ హాల్ హెచ్ ఈవెంట్లో ఫస్ట్ టైం ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ని చూసాం. అండ్ ఈ ఈవెంట్లో ఫ్యాన్స్ కోసం ఒక ట్రైలర్ని చూపించారు. షూటింగే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే ట్రైలర్ ఎలా చూపించారని మీరు అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఇది టెస్ట్ ఫుటేజ్. మూవీకి రిలేటెడ్ స్క్రిప్ట్తో శాంపుల్ వీడియో తీస్తారనమాట. అదే ఈ టెస్ట్ ఫుటేజ్. ఈ టెస్ట్ ఫుటేజ్లో గెలాక్టస్ని చూపించారు. సో గెలాక్టస్కి పోస్ట్ క్రెడిట్ సీన్కి అండ్ అలాగే డాక్టర్ డూమ్కి గెలాక్టస్కి మధ్య సంబంధం ఏంటి అనేది కాసేపట్లో తెలుసుకుందాం. కాబట్టి లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ డూమ్ని ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారని మనం తెలుసుకున్నాం. థానోస్ని ఎలా అయితే 2012 ది అవెంజర్స్ మూవీలో ఇంట్రొడ్యూస్ చేశారో, అలానే డాక్టర్ డూమ్ కూడా ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాడని అర్థం అవ్వడానికి ఫెంటాస్టిక్ ఫోర్లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఓల్డ్ రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ డూమ్కి ఈ మూవీలో పెద్ద రోల్ ఉండదు, ఏదో జస్ట్ ఫ్యూ సెకండ్స్ క్విక్ క్యామియో రోల్ ఉండబోతుందని అనుకున్నాం. బట్ ఇప్పుడు రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా రిటర్న్ రావడంతో మొత్తం చేంజ్ అయ్యింది. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా ఎలా రిటర్న్ అవుతున్నాడో అని రీసెంట్గా వీడియో చేశాం. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన కార్డ్స్లో మెన్షన్ చేస్తున్నా, చూసేయండి. డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఉండబోతున్నాడు. అండ్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ మొత్తం డాక్టర్ డూమ్ గురించే ఉండబోతుంది. బట్ ఇంతకుముందు మార్వెల్ స్టూడియోస్ డూమ్ ఫేస్ని జస్ట్ ఒక సెకండ్ అలా చూపించి డాక్టర్ డూమ్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నామని కన్వే చేయాలని అనుకున్నారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఇంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మరి మూవీలో ఎందుకు లేడు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే పోస్ట్ క్రెడిట్ సీన్లో డాక్టర్ డూమ్ని డేంజరస్ విలన్గా చూపించబోతున్నారు. అండ్ దీనివల్ల డాక్టర్ డూమ్ గురించి అందరికీ ఒక ఐడియా వస్తుంది, తను ఎంత డేంజరస్ విలనో అని. డాక్టర్ డూమ్ గురించి తెలిసిన వాళ్ళకు ఓకే, బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకు తన ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది. ఫస్ట్లో ఓన్లీ ఫ్యూ సెకండ్స్ క్యామియోగా మూవీకి సంబంధం లేకుండా ఉండేది. బట్ ఇప్పుడు మొత్తం పోస్ట్ క్రెడిట్ సీన్లో తన పవర్స్ని చూపిస్తున్నట్టు ఉండబోతుంది. మీకు గుర్తుంటే క్యాంగ్ని లోకీ సీజన్ 1 ఎండింగ్ నుంచి లోకీ సీజన్ 2లో అండ్ అలాగే యాంట్మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్గా చూపించారో, సేమ్ అలానే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో అని ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ ద్వారా చూపించబోతున్నారు. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా లెంతీగా అండ్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. సో డాక్టర్ డూమ్ నెక్స్ట్ రాబోయే 2 అవెంజర్స్ మూవీస్కి మాత్రమే విలన్ కాదు, మల్టీవర్స్ మొత్తానికే విలన్గా ఉండబోతున్నాడు. అయితే ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ ఎండింగ్లో వాళ్ళ ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోయి మన ఎర్త్ 616కి క్యారెక్టర్స్ వస్తారని తెలుస్తుంది. ఇన్ కేస్ ఇది నిజం అవుతే అప్పుడు డాక్టర్ డూమ్ రీడ్ రిచర్డ్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి తెలుసుకొని దాని హెల్ప్తో మన మెయిన్ ఎర్త్ 616కి కాకపోయినా ఫ్యూచర్లో ఉన్న వేరే యూనివర్స్కి వెళ్ళి క్యాంగ్ టెక్నాలజీని సొంతం చేసుకొని పవర్ఫుల్గా అవ్వచ్చు. ఆర్ ఈవెన్ గెలాక్టస్ పవర్ని కూడా డాక్టర్ డూమ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గెలాక్టస్ గురించి చాలా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. అయితే ఈ న్యూస్ ప్రకారం గెలాక్టస్ వన్ ఆఫ్ ఏ కైండ్గా ఉండబోతున్నాడు. అంటే ప్రజెంట్ ఉన్న మల్టీవర్స్ మొత్తంలో జస్ట్ ఓన్లీ ఒక్క గెలాక్టస్ మాత్రమే ఉంటాడు. ఈచ్ యూనివర్స్కి ఒక గెలాక్టస్ ఉండే బదులు మల్టీవర్స్ మొత్తానికి ఒక గెలాక్టస్ ఉండబోతున్నాడు. అండ్ ఈ గెలాక్టస్ని మనం ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో చూడబోతున్నాం. అండ్ గెలాక్టసే ఈ మూవీకి మెయిన్ విలన్ అని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీనివల్ల ముందు అనుకున్న దానికన్నా ఇప్పుడు గెలాక్టస్ ఒక పెద్ద ప్రాబ్లం అవ్వబోతున్నాడు. ఎందుకంటే గెలాక్టస్ సింపుల్గా ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయట్లేదు, బట్ ఏకంగా యూనివర్సెస్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాడు. అండ్ ఇందుకోసమే డాక్టర్ డూమ్ గెలాక్టస్ పవర్స్ని తీసుకొని పవర్ఫుల్గా అవ్వబోతున్నాడని అనుకుంటున్నా. సో ప్రజెంట్ ఎంసీయూ ఉన్న సిచ్యువేషన్స్లో బియాండర్ ప్లేస్ని గెలాక్టస్ రీప్లేస్ చేయొచ్చు. రాబర్ట్ డౌనీ జూనియర్ రిటర్న్ రాబోతున్నాడని డాక్టర్ డూమ్ అనౌన్స్మెంట్కి కొన్ని వీక్స్ ముందే జెఫ్ స్నైడర్ అనే ఒక ఇన్సైడర్ లీక్ చేశాడు. అయితే ఇప్పుడు సేమ్ ఆ పర్సనే డాక్టర్ డూమ్ని ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ మిడ్ క్రెడిట్ సీన్లో కానీ పోస్ట్ క్రెడిట్ సీన్లో కానీ చూస్తామని చెప్తున్నాడు. అండ్ డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ వేరియంట్ అని స్టేట్మెంట్ ఇచ్చింది కూడా మన జెఫ్ స్నైడరే. సో డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ వేరియంట్ అవుతే అప్పుడు డెఫినెట్లీ డాక్టర్ డూమ్కి గెలాక్టస్ పవర్స్ అవసరం ఉంటుంది. మల్టీవర్స్ని డిస్ట్రాయ్ అవ్వకుండా టోనీ స్టార్క్ కాపాడాలి అంటే అప్పుడు ఖచ్చితంగా గెలాక్టస్ పవర్స్ ఈ టోనీ స్టార్క్కి యూజ్ అవుతాయి. నేనేమనుకుంటున్నా అంటే స్టార్టింగ్లో ఈ టోనీ స్టార్క్ వేరియంట్ మంచోడే, బట్ ఈ గెలాక్టస్ పవర్స్ తీసుకోవడం వల్ల ఈవిల్గా చేంజ్ అవుతాడేమో అనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు గెలాక్టస్ దగ్గర యూనివర్సెస్ని కన్జ్యూమ్ చేసే పవర్ ఉంటే అప్పుడు డాక్టర్ డూమ్ ఆ పవర్స్ని యూజ్ చేసి యూనివర్సెస్ని కన్జ్యూమ్ చేయాలని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇన్కర్షన్స్ వల్ల ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్తో కొలాడ్ అయ్యి
మల్టీవర్స్ డిస్ట్రాయ్ అవుతుంది. సో డాక్టర్ డూమ్ దగ్గర గెలాక్టస్ పవర్స్ ఉంటే అప్పుడు ఈ పవర్స్తో ఏ యూనివర్సెస్ అయితే కొలైడ్ అవ్వబోతున్నాయో ఆ పర్టికులర్ యూనివర్సెస్ని కన్జ్యూమ్ చేసి ఆ యూనివర్సెస్ని డిస్ట్రాయ్ చేసి మల్టీవర్స్ని సేవ్ చేయాలని అనుకోవచ్చు. సో ఇప్పుడు డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ వేరియంటే అవుతే అప్పుడు టోనీ స్టార్క్ డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్ని తన ప్రాబ్లం అని అనుకుంటాడు. టోనీ స్టార్క్ ఎలాగో తను స్మార్టెస్ట్ పర్సన్ కాబట్టి తన ఐడియా కరెక్ట్ అని అనుకుంటాడు. ఆర్ మేబీ రీడ్ రిచర్డ్స్కి అండ్ ఈ టోనీ స్టార్క్కి ఏదైనా ఇష్యూ ఉండటం వల్ల టోనీ స్టార్క్ రీడ్ రిచర్డ్స్కి ఈ ప్లాన్ గురించి డిస్కస్ చేయకుండా తనంతటా తానే సాల్వ్ చేయాలని అనుకోండొచ్చు. సపోజ్ మార్వెల్ స్టూడియోస్కి బియాండర్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టం లేదనుకుందాం, బికాస్ బియాండర్ క్యాంగ్ వేరియంటే కాబట్టి. గెలాక్టస్ దగ్గర యూనివర్సెస్ని కన్జ్యూమ్ చేసే పవర్ ఉంది అండ్ మల్టీవర్స్ మొత్తానికి ఒక్కడే గెలాక్టస్ ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్ డూమ్ గెలాక్టస్ దగ్గర పవర్స్ని లాగేసుకొని గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవుతాడు. సో ఒక విధంగా బియాండర్ చేయాల్సిన పనే ఇక్కడ గెలాక్టస్ చేస్తున్నాడు. కాబట్టి ఇంకా బియాండర్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని ఉండదు. ఇలా చేయడం వల్ల మల్టీవర్స్ని ఎలా రీస్టోర్ చేయాలా అనే ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఎలా అంటే రీడ్ రిచర్డ్స్ తనకున్న నాలెడ్జ్ వరకు ఒక డివైస్ హెల్ప్తో డాక్టర్ డూమ్ దగ్గర ఉన్న పవర్స్ అన్ని లాగేసి మల్టీవర్స్ని రీస్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఎలాగో ఎంసీయూ సాఫ్ట్ రీబూట్ అవుతుంది కాబట్టి మల్టీవర్స్ని కంప్లీట్గా రీస్టోర్ చేయలేకపోయినా అట్లీస్ట్ తన వల్ల సాధ్యమైనంత రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే కామిక్స్లో మాలిక్యూల్ మ్యాన్ హెల్ప్తో డాక్టర్ డూమ్ దగ్గర ఉన్న బియాండర్స్ పవర్స్ని లాగేసుకొని రీడ్ రిచర్డ్స్కి ఇస్తాడు. ఇలా చేయడం వల్లే అవెంజర్స్ గెలుస్తారు అండ్ రీడ్ రిచర్డ్స్ ఈ పవర్స్తో మల్టీవర్స్ని రీస్టోర్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ కామిక్స్లో ఎవ్రీ సింగిల్ యూనివర్స్లో సేమ్ మాలిక్యూల్ మ్యాన్ ఉంటాడు. ఈ మాలిక్యూల్ మ్యాన్ని బాంబ్లాగా యూజ్ చేసుకొని బియాండర్స్ మల్టీవర్స్ మొత్తాన్ని ఒకటేసారి డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేస్తారు. గెలాక్టస్కి కూడా ఇంచుమించు ఇలాంటి ప్లాన్ ఉండొచ్చు. తనకు ఒక యూనివర్స్ని కన్జ్యూమ్ చేయాలని అనుకున్నప్పుడు ఒక మాలిక్యూల్ మ్యాన్ని ఆ యూనివర్స్కి పంపించి ఆ యూనివర్స్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయొచ్చు. ఇలా మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటే మార్వెల్కి చాలా వేస్ ఉన్నాయి. బట్ కామిక్ అక్యురేట్గా వాళ్ళు ఉండాలని అనుకుంటే మాత్రం డాక్టర్ డూమ్ ఒక పెద్ద క్యారెక్టర్ నుంచి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ పవర్ని లాగేసుకున్నట్టు అండ్ గెలాక్టసే ఈ పవర్ఫుల్ మల్టీవర్సల్ క్యారెక్టర్గా చూపిస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ డూమ్ గెలాక్టస్ దగ్గర పవర్స్ అన్ని లాగేసుకొని గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవుతాడు. సో పోస్ట్ క్రెడిట్ సీన్ గెలాక్టస్ అండ్ డూమ్కి మధ్య ఉన్నట్టు మనకు చూపించవచ్చు. సపోజ్ ఫెంటాస్టిక్ ఫోర్ గెలాక్టస్ని ఎలాగో అలా డిఫీట్ చేశారని అనుకుందాం, లేకపోతే గెలాక్టస్ని అన్కాన్షియస్ స్టేట్లో పడేశారని అనుకుందాం, ఆర్ ఈవెన్ వేరే ఆల్టర్నేట్ యూనివర్స్కి పంపించారని అనుకుందాం. అప్పుడు డాక్టర్ డూమ్ గెలాక్టస్ని వెతకడానికి వెళ్ళి గెలాక్టస్ పవర్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడం పోస్ట్ క్రెడిట్ సీన్ అవుతుంది. చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఈ సీన్ చూడటానికి. మార్వెల్ స్టూడియోస్ డాక్టర్ డూమ్ వెళ్ళి గెలాక్టస్ పవర్స్ని తీసుకునే సీన్ అంతా చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ డాక్టర్ డూమ్ గెలాక్టస్ దగ్గరికి వెళ్తున్నట్టు చూపించి అండ్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డాక్టర్ డూమ్ గెలాక్టస్ పవర్స్ని తీసుకుంటున్నట్టు చూపించవచ్చు. ఇందుకే ముందు అనుకున్న దానికన్నా గెలాక్టస్ రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుందని అనుకుంటున్నా. అయితే ఫ్యాన్స్ అంతా గెలాక్టస్ ఫస్ట్ లుక్ చూశాక ఒక విషయం గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు. అదేంటంటే గెలాక్టస్ని ఏదో ఒక షాడో లాగా కాకుండా కామిక్ అక్యురేట్గా రియల్ గెలాక్టస్ని చూపించారు. ఈ సీన్లో గెలాక్టస్ ఒక బిల్డింగ్ విండో నుంచి చూస్తుంటాడు. అయితే ఈ బిల్డింగే బ్యాక్స్టర్ బిల్డింగ్. ఇందులోనే మన ఫెంటాస్టిక్ ఫోర్ ఉండేది. ఫ్యాన్స్ నోటీస్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే గెలాక్టస్ హెడ్ అండ్ ఐస్ నార్మల్గా గెలాక్టస్ హెడ్ అండ్ ఐస్ ఉండాల్సిన దానికన్నా చాలా చిన్నగా ఉన్నాయి. యూజువల్గా గెలాక్టస్ని ఎలా చూపిస్తారంటే గెలాక్టస్ హెడ్ ఒక ప్లానెట్ సైజులో ఉంటుంది. ఎందుకంటే ఎటర్నల్స్ మూవీ ఎండింగ్లో కూడా సెలెస్టియల్ అర్త్ కన్నా చాలా పెద్దగా ఉండటం మనకు చూపించారు. అండ్ గెలాక్టస్ కూడా ఇంచుమించు అలానే ఉంటాడని ఫ్యాన్స్ అనుకున్నారు, బికాస్ గెలాక్టస్ కూడా ఒక కాస్మిక్ ఎంటిటీ కాబట్టి. బట్ ఈ ఫుటేజ్లో చూస్తే గెలాక్టస్ ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ సైజులో ఉన్నాడు. కామిక్స్లో కూడా చాలాసార్లు గెలాక్టస్ని ఇలా బిల్డింగ్ సైజులో చూపించారు, బట్ సెలెస్టియల్ని అంత పెద్దగా చూపించారు కాబట్టి డెఫినెట్లీ గెలాక్టస్ కూడా అలానే ఉంటాడని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇక్కడే ఫ్యాన్స్కి చిన్న డిసప్పాయింట్మెంట్. కానీ మనం వరీ అవ్వాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ టెస్ట్ ఫుటేజ్ మాత్రమే అండ్ ఇంకా షూటింగ్ ఏం అయిపోలేదు కాబట్టి వాళ్ళకు కావాలనుకుంటే డెఫినెట్లీ చేంజ్ చేస్తారు. మేబీ గెలాక్టస్ కావాలని చిన్నగా మారి ఫెంటాస్టిక్ ఫోర్ కోసం వెతకడానికి వెళ్ళిండొచ్చు. బట్ మూవీ చూసేదాకా ఏది ఫిక్స్ అవ్వలేం. కానీ గెలాక్టస్ని ఏదో ఒక షాడో లాగా కాకుండా రియల్గా చూపించారు, అది చాలు హ్యాపీ ఫీల్ అవ్వడానికి. సో ఈ న్యూస్ అంతా విన్నాక మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఏదేమైనా రాబర్ట్ డౌనీ జూనియర్ని డాక్టర్ డూమ్గా ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో చూడబోతున్నామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ అలాగే ఎంసీయూ న్యూస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ కృష్ణ, సైనింగ్ ఆఫ్.